హలో అండి అందరికీ. ఇంట్లో ఏమైనా తినాలనుకుంటే గనక చేసుకోవడానికి ఎంతసేపు అండి? కొంచెం ఓపిక పెట్టండి. 5, 10 నిమిషాల్లో బయట కొనుక్కునే వాటికన్నా ఇంట్లో మంచిగా మన చేతులతోని తయారు చేసుకుంటే గనక మనం బయట మనకిప్పుడు 10, 20 రూపీస్‌కి ఒక్కటుంటే మనం ఇంట్లో ఒక 2 ఎక్స్‌ట్రా తినొచ్చు. సో, ఏంటంటే ఇంటి రుచి ఎంతైనా వేరే ఉంటుంది. అయితే ఏం చేస్తున్నానంటే మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా చపాతీలది. సో, అందులో అయితే ఆలు కర్రీ చేశాను. అది కొంచెం గట్టిగా అయిపోయింది. అయితే ఇగ మార్నింగ్ చపాతీ చేసేసి పిల్లలకు పెట్టేశాను. మళ్ళీ పిండి మిగిలితే అలాగే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి, పిల్లలు నైట్ ట్యూషన్‌కెళ్ళేసి వచ్చేవరకి వాళ్ళ కోసం సమోసా రెడీ చేద్దామనేసి అదే పిండి తీసుకొని చపాతీలో రోల్ చేశాను ఫస్ట్. చపాతీలో రోల్ చేసుకొని ఒకటే లైన్ ఇలా డ్రా చేసుకొని 2 పీసులుగా చేసుకోవాలి చపాతీని ఇలా. చేసుకొని ఆ కర్రీ ఉంటుంది కదా! కర్రీని ఇందులో పెట్టుకొని చపాతీలో దీన్ని షేప్ అనేది చేసుకోవాలి. మనకి చపాతీ మినిమం బయట ఒక 20, 30 రూపీస్ ఉండొచ్చు ఒకటి. సో, ఆ రేటు పెడితే కనుక ఇంట్లో అందరు తినేది ఇంకా 30 అన్నా మనకి 30, 30, 60, 120 రూపీస్ అవుతుంది. 120 ఎందుకండి, 100 రూపీస్ పెట్టినా పిండి వస్తుంది, ఆయిల్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్టీగా. చూసారు కదా, సమోసా ఇలా రెడీ చేసుకొని కడాయి పెట్టేసుకొని నూనె పోసుకొని వేడిన తర్వాత సమోసాలని అందులో వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎలా చేసామో సో మిగిలినవి కూడా సేమ్ అలానే చేసుకోవాలి. నేను కరెక్ట్ 4 చేశాను, నలుగురికి 4 అనేసి. దాన్ని కొంచెం ఎర్రగా కాల్చుకుంటే కనుక సమోసా అయితే రెడీ అయిపోతుందండి. ఎంతైనా ఇంట్లో టేస్ట్ అదోలానే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.